గైస్, వెల్కమ్ బ్యాక్ టు బుర్గి వైబ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా నేను మా ఇంటి దగ్గర ఉన్న బ్రహ్మకుమారి శాంతి సరోవర్కి వెళ్ళాను అనమాట. సో మీరు చూసినట్టయితే ఎంత చక్కగా శివుడు ముగ్గు వేశారో, అండ్ అట్ ద సేమ్ టైమ్ దే రిప్రజెంటెడ్ ఆల్ ద శివాస్ ఆన్ హిమాలయ మౌంటైన్ అనమాట. నాకు ఇది చాలా బాగా అనిపించింది. వాట్ అ థాట్ అండ్ వాట్ అ విజన్ అనిపించింది అనమాట లిటరలీ. అండ్ మీరు అక్కడ చూసినట్టయితే ఆ డెకరేషన్ కానీ, ఆ ఆర్చ్ కానీ, ఆ సెలబ్రేషన్ కానీ, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాళ్ళు ప్రతి ఒక్క టైప్ ఆఫ్ శివలింగాన్ని రిప్రజెంట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో కూడా వాళ్ళ నేమ్స్ రాశారు అండ్ ఆల్సో హిందీలో కూడా రాశారనమాట. సో మీరు అలా చూసుకుంటూ వెళ్తే ఎంత 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 బాగా చేశారో అనమాట. మంచి లైటింగ్స్ కూడా పెట్టారు. సో పీపుల్ని బాగా అట్రాక్ట్ చేసిందనమాట. అక్కడికి వెళ్ళగానే ఒక వైబ్ అనేది వచ్చింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మెంటల్ స్ట్రెస్ అన్నా ఎటువంటివి నెగటివ్ ఉన్నా మన దాంట్లో ఇలా లిటరలీ వైబ్తో పోయా అనిపించింది అనమాట. ఇయర్లీ వన్స్ జరిగే మహాశివరాత్రి. సో ఈ ప్లేస్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా విజిట్ చేశాను. సో ఈ ఇయర్ కూడా నేను విజిట్ చేసా. ఐ డోంట్ థింక్ సో లాస్ట్ ఇయర్ నేను వీడియో అప్లోడ్ చేసా, బట్ ఈ ఇయర్ ఎలా అయినా వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం వెళ్తూ ఉండగా దే గేవ్ సో మెనీ స్పీచెస్ అనమాట. చాలా మోటివేషనల్, ఇన్స్పిరేషనల్గా బాగా మాట్లాడారు. సో ఈ వీడియోలో నేను ఓన్లీ స్టార్టింగ్లోనే మాట్లాడతా, మిగిలిందంతా వాళ్ళ స్పీచ్ మీరు వింటే మీలో కూడా ఆ చేంజ్ అనేది తెలుస్తుంది. అంటే మీలో కూడా చేంజ్ అనేది రావాలి. ప్రతి ఒక్కరు ఎవరు పర్ఫెక్ట్ కాదు కదా. సో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. సో మనల్ని మనం ఎంత కరెక్ట్ చేసుకుంటే అంత బెటర్. సో అప్పుడప్పుడు ఇలాంటి స్పీచెస్ వినడం వల్ల ఏమవుతుందంటే, మనలో కూడా ఉన్న నెగిటివిటీ పోయి మనం కూడా పాజిటివ్గా ఉండటానికి ట్రై చేస్తాం అన్నమాట. సో ఆ శివయ్యని దర్శించుకోవడానికి వెళ్తున్నా అనమాట. మీరు చూసినట్టయితే చాలా 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 బాగా చేశారు ఈ డెకరేషన్ అనేది. ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు, వాళ్ళ కష్టం అంతా తెలుస్తుంది. ఎంత 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 ముద్దుగా ఉన్నాడో శివుడు కూడా. ఈ రోజు నుండి నేను ఏ విషయం గురించి చింత చేయను. ఇలా మీకోసం, మీరు మీ పరివారం కోసము, మీ ఆఫీస్ కోసము మంచి సంకల్పాలు చేయండి. ఇప్పుడు ఏ సంకల్పాలు చేస్తారో అవే మళ్ళీ మీకు రిటర్న్ వస్తాయి. సరేనా? అర్థమైన అందరికీ? చేస్తారా ఇలాంటి సంకల్పాలు? ఎందుకనంటే మీరు ఇప్పుడు ఏం సంకల్పం, ఒక ఉల్లాసము, ఉత్సాహము అన్నీ కూడా లభిస్తున్నాయి అనేటువంటి ఒక సంకల్పాన్ని చేద్దాము. సో ఇదన్నమాట. మీరు చూసినట్టయితే మనకి బ్రహ్మకుమారి శాంతి సరోవర్లో మనకి అగ్నిగుండం కూడా స్టార్ట్ చేశారు. ఎంత ఎంత ఒక వైబ్రేషన్స్ అనమాట. చాలా పీస్ఫుల్ అండ్ చాలా వైబ్రేషన్స్. లైక్ వీ కెన్ ఫీల్ అనమాట, శివ ఈజ్ విత్ అస్ అనే ఒక కాన్ఫిడెన్స్, ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు మనకి మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోతోంది అన్న, లైక్ మనం the more we visit devotional places, the more confident we be anmata. So the more I grow up, the more devotional you become అనమాట. ఇది ఎవరికైనా అదే వర్తిస్తుంది. సో చిన్నప్పుడు మనల్ని పేరెంట్స్ టెంపుల్స్కి తీసుకెళ్తే మనకి అబ్బా మళ్ళీ టెంపుల్స్కి తీసుకొచ్చారా అని అనే ఫీలింగ్ వస్తుంది. బట్ మనం ఎదిగిన తర్వాతే మనకు తెలుస్తుంది అక్కడికి వెళితే మనకి ఆ వైబ్రేషన్స్ అనేవి ఎలాంటిగా ఉంటాయో అనేది. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎంత మంచి మాటలు చెప్పారంటే వాళ్ళు లిటరలీ మనలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, క్రోధాన్ని, మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ అన్నిటినీ మనం ఎంత త్వరగా తుడిచివేస్తే అంత మంచిది. దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం కోరుకుంటాం, నాకు అది కావాలి, ఇది కావాలి అని ఎన్నో కోరికలు కోరుకుంటాం కదా. సో నా ఫీలింగ్ ఏంటి అని అంటే, మనం అది కావాలి, ఇది కావాలని కోరుకునే కన్నా ముందు ఫస్ట్ మనం ఏం కోరుకోవాలంటే, మనలో ఉన్న చెడు పోవాలి, మనం చెడుకి దూరం అవ్వాలి. ఓకే, మనం చెడుకి దూరం అవ్వాలి అండ్ మంచికి దగ్గర అవ్వాలి. ఆటోమేటిక్గా మనకు కావాల్సినవన్నీ అప్పుడు మన దగ్గరకు వస్తాయన్నమాట. సో ఇది. అండ్ శివ డజంట్ రిమూవ్ యువర్ ప్రాబ్లమ్స్, హీ జస్ట్ గివ్స్ యూ ది పవర్ టు డిస్ట్రాయ్ దమ్. సో వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీ హ్యావ్ ద స్ట్రెంగ్త్ అనమాట. సో అప్పుడప్పుడు ఇలాంటివి విజిట్ చేస్తేనే, మంచి మాటలు వింటేనే వీ విల్ ఆల్సో చేంజ్. మన వే ఆఫ్ థింకింగ్ అనేది మారుతుంది. అలా ఒకే టైప్ ఆఫ్ థింకింగ్ అనేది ఉండకూడదు అనమాట ఎప్పుడు. సో దిస్ ఈజ్ వాట్ ఐ మెంట్ టు సే. సో ఎవరికైనా వీలున్నప్పుడు ప్లీజ్ డూ విజిట్. సో ఇది అనమాట మన వీడియోలో ఉన్న కంటెంట్ గైస్. సో సీ యూ నెక్స్ట్ వీడియో. డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. బై. Please
Please do not forget to like, share, comment, subscribe and hit the bell icon. See you next video.